హాయ్ అండి. నైట్ పాలు పెట్టేసి స్టవ్ పైన మర్చిపోయానండి. దాని ఫలితంగా గిన్నె చూడండి ఎంత బాగా మాడిపోయిందో. అస్సలు నేను ఎప్పుడూ అలా చేయను, ఎందుకో మర్చిపోయాను. కాసేపటికి ఇంకా స్మెల్ వస్తే ఏంటా అని చూసేటప్పటికి ఇంకా ఫుల్గా మాడిపోయి ఉందండి. ఇంకా ఈ గిన్నెలో వాటర్ ఫుల్గా నింపేసి దాంట్లో కొంచెం సర్ఫ్, కొంచెం సాల్ట్ వేసి స్టవ్ పైన వెలిగించి బాగా మరిగించాలండి. ఆ మరిగిన తర్వాత వాటర్ తీసి ఒక దాంట్లో వేసుకొని మనం గిన్నెని క్లీన్ చేసుకోవాలి. షార్ప్గా ఉన్న అట్లకాడ అలాంటి వాటితో మనము గీకేసి చేసుకుంటే వస్తుంది. మళ్ళీ ఇంకొంచెం ఉంది కాబట్టి నేను అదే వాటర్ అందులో వేసుకొని కాసేపు మరిగించి మళ్ళీ క్లీన్ చేసుకున్నానండి. ఇంకా ఫైనల్గా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఆ మాడిపోయింది కూడా మనం గీకినప్పుడు చాలా ఈజీగా వస్తుంది, ఎక్కువ ప్రెజర్ పెట్టకుండానే. ఆ తరువాత నేను ఇంకా లైట్గా ఉందని చెప్పేసి ఇంకా స్టీల్ పీస్తో అయితే ట్రై చేశాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ వేసుకొని పీస్తో క్లీన్ చేసుకున్నానండి. ఇంకా ఫైనల్గా ఎటువంటి మరకలు లేకుండా నీట్గా వచ్చేసింది. ఇంకా గిన్నె వాటర్ వేసి కడిగేసుకుంటే బౌల్ అయితే నీట్గా కనిపిస్తుందండి, చాలా క్లీన్ అవుతుంది. ఈ టిప్ కనుక మీకు అవసరమైతే ఫాలో అవ్వండి. నచ్చితే ఒక లైక్ చేయండి.